లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఐగుప్తులో వచ్చిన 10 తెగుళ్ల గురించి మాట్లాడుకుందాం. ఐగుప్తు యొక్క 10 తెగుళ్లు ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని వెళ్ళనివ్వడానికి నిరాకరించినప్పుడు దేవుడు వారిపైకి తెచ్చారు. దేవుడు తాను ఎంచుకున్న ప్రజలను విడిపించడానికి మోషేను పంపే వరకు ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో ఉంచాలని ఫరో హృదయం మరియు మనస్సు చాలా దృఢంగా నిర్ణయించుకున్నాయి. అయినా గాని ఈ గొప్ప విషాదాల ద్వారా దేవుడు వారికి విముక్తిని కలిగించాడు. ఇశ్రాయేలు దేవుడు ప్రతి తెగుళ్లతో తన శక్తిని ఎలా ప్రదర్శించారో మనం తెలుసుకోవచ్చు. మొదటి తెగులు రక్తపు తెగులు. అప్పుడు యెహోవా మోషేతో, ఫరో హృదయం కఠినంగా ఉంది, అతను ప్రజలను వెళ్ళనివ్వడానికి ఇష్టపడడు. ఉదయం ఫరో నదికి బయలుదేరుతున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళు. నైలు నది ఒడ్డున అతనిని ఎదుర్కొని పాముగా మారిన కర్రను నీ చేతితో పట్టుకున్న తరువాత అతనితో ఇలా చెప్పు: హెబ్రీయుల దేవుడైన యెహోవా, నా ప్రజలు అరణ్యంలో నన్ను పూజించడానికి వెళ్ళనివ్వమని నిన్ను పంపాడు. కానీ ఇప్పటి వరకు నువ్వు వినలేదు. యెహోవా ఇలా అంటున్నారు: దీని ద్వారా నేను యెహోవానని నీకు తెలుస్తుంది. నా చేతిలో ఉన్న కర్రతో నేను నైలు నీటిని కొడతాను, అది రక్తంగా మారిపోతుంది. నైలు నదిలోని చేపలు చనిపోతాయి, నది దుర్వాసన వస్తుంది, ఐగుప్తీయులు దాని నీళ్లు తాగలేరు. యెహోవా మోషేతో, అహరోనుతో ఇలా చేయమని చెప్పు: నీ కర్రను తీసుకుని ఐగుప్తు జలాల మీద, అంటే వాగులు, కాలువలు, చెరువులు, జలాశయాలన్నిటి మీద నీ చేయి చాపుము, అవి రక్తంగా మారిపోతాయి. ఐగుప్తులో ప్రతి చోట చెక్క మరియు రాతి పాత్రలలో కూడా రక్తం ఉంటుంది. మోషే మరియు అహరోను యెహోవా ఆజ్ఞాపించినట్లే చేశారు. ఫరో మరియు అతని అధికారుల సమక్షంలో అతను తన కర్రను పైకెత్తి నైలు నది నీటిని కొట్టాడు. ఆ నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. నైలు నదిలోని చేపలు చనిపోయాయి. ఆ నది దుర్వాసన వచ్చింది. ఐగుప్తీయులు దాని నీటిని తాగలేకపోయారు. ఐగుప్తులో రక్తం ప్రతి చోట ఉంది. కానీ ఐగుప్తు మాంత్రికులు తమ రహస్య తంత్రాల ద్వారా అదే పనులు చేశారు. మరియు ఫరో హృదయం మరీ కఠినమైపోయింది. యెహోవా చెప్పినట్లుగా అతను మోషే మరియు అహరోను మాట వినలేదు. ఫరో తిరిగి తన రాజభవనంలోనికి వెళ్ళిపోయాడు. ఐగుప్తీయులందరూ నది నీటిని త్రాగలేకపోవడంతో త్రాగడానికి నైలు నది వెంబడి తవ్వారు. రెండవ తెగులు కప్పల తెగులు. యెహోవా మోషేతో, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, యెహోవా ఇలాగూ అంటున్నాడు: నా ప్రజలు నన్ను ఆరాధించడానికి వారిని వెళ్ళనివ్వు. నీవు వారిని వెళ్ళనివ్వకపోతే నేను నీ దేశమంతటి మీద కప్పలను తెగులను పంపుతాను. నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నీ రాజభవనంలోనికి, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ అధికారుల ఇళ్లలోకి, నీ ప్రజలపైకి, నీ పొయ్యిలోనికి, నువ్వు పిండి పిసికే తొట్టిలోనికి వస్తాయి. కప్పలు నీ మీదికి, నీ ప్రజల మీదకి వస్తాయి. అప్పుడు యెహోవా మోషేతో, నీ కర్రతో నీ చేతిని నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద చాపి ఐగుప్తు దేశం మీద కప్పలు వచ్చేలా చేయమని అహరోనుతో చెప్పుము అని అన్నారు. అహరోను ఐగుప్తు జలముల మీద తన చేతిని చాపాడు. కప్పలు పైకి వచ్చి భూమిని కప్పేశాయి. కాని మాంత్రికులు తమ రహస్య కళల ద్వారా అదే పనులు చేశారు. వారు ఐగుప్తు దేశం మీదకి కప్పలు వచ్చేలా చేశారు. ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి కప్పలను తొలగించమని యెహోవాను ప్రార్థించండి. యెహోవాకు బలులు అర్పించడానికి నీ ప్రజలను నేను వెళ్ళనిస్తాను అని అన్నాడు. అప్పుడు మోషే, నీ మాట ప్రకారమే జరుగుతుంది. తద్వారా మన దేవుడైన యెహోవా లాంటి వాడు మరొకడు లేడని మీరు తెలుసుకుంటారు. కప్పలు నిన్ను, నీ ఇళ్లను, నీ అధికారులను, నీ ప్రజలను వదిలి వెళతాయి. అవి నైలు నదిలోనే ఉంటాయి. మోషే అహరోనులు ఫరో నుండి బయలుదేరిన తరువాత మోషే ఫరో పైకి తెచ్చిన కప్పలను గురించి యెహోవాకు మొరపెట్టాడు. మోషే అడిగినట్లు యెహోవా చేశారు. ఇళ్లల్లో, ప్రాంగణాల్లో, పొలాల్లో కప్పలన్నీ చనిపోయాయి. అవి కుప్పలు కుప్పలుగా వేయబడ్డాయి. భూమి వాటితో దుర్వాసన వచ్చింది. కానీ ఉపశమనం లభించిందని ఫరో చూసినప్పుడు యెహోవా చెప్పినట్లుగా అతను తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు మరియు మోషే అహరోనుల మాట విననే లేదు. మూడవ తెగులు దోమల తెగులు. అప్పుడు యెహోవా మోషేతో, నీ కర్రని చాపి నేల ధూళిని కొట్టు అని అహరోనుతో చెప్పారు. అప్పుడు ఐగుప్తు దేశమంతటా దుమ్ము దోమలుగా మారుతుంది. వారు అలానే చేశారు. అహరోను కర్రతో తన చేయి చాచి నేల ధూళిని కొట్టినప్పుడు దోమలు మనుషుల మీద, జంతువుల మీద పడ్డాయి. ఐగుప్తు దేశమంతటా దుమ్ము అంతా దోమలుగా మారిపోయింది. కానీ ఇంద్రజాలికలు తమ రహస్య తంత్రాల ద్వారా దోమలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు చేయలేకపోయారు. దోమలు ప్రజలపై, జంతువులపై ప్రతి చోట ఉన్నాయి కాబట్టి ఆ మంత్రగాళ్లు ఫరోతో, ఇది దేవుడే చేశాడు అని అన్నారు. కానీ ఫరో హృదయం కఠినంగా ఉంది మరియు యెహోవా చెప్పినట్లుగా అతను వినలేదు. నాలుగవ తెగులు ఈగల తెగులు.
అప్పుడు యెహోవా మోషేతో ఉదయం లేచి ఫరో నది దగ్గరికి వెళ్తుండగా అతనితో ఇలా అన్నాడు. యెహోవా ఇలా అంటున్నారు, నా ప్రజలు నన్ను ఆరాధించడానికి వారిని వెళ్ళనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వకపోతే నేను నీ మీద, నీ అధికారుల మీద, నీ ప్రజల మీద, నీ ఇళ్లలోకి ఈగల గుంపును పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళు ఈగలతో నిండిపోతాయి, భూమి కూడా వాటితో కప్పబడి ఉంటుంది. కానీ ఆ రోజు నా ప్రజలు నివసించే గోషేను దేశంలో నేను భిన్నంగా వ్యవహరిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. తద్వారా నేను యెహోవానని, ఈ దేశంలో ఉన్నానని మీరు తెలుసుకుంటారు. నా ప్రజలకు మరియు మీ ప్రజలకు మధ్య నేను తేడాను చూపుతాను. ఈ సూచన రేపు జరుగుతుంది. మరియు యెహోవా ఇలా చేశారు. ఫరో రాజభవనంలోనికి మరియు అతని అధికారుల ఇళ్లలోకి ఈగల గుంపులను కురిపించారు. ఐగుప్తు దేశమంతటా ఈగలతో నాశనమైంది. అప్పుడు ఫరో మోషేను అహరోనును పిలిపించి, వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి అని అన్నాడు. కానీ మోషే, అది సరైనది కాదు. మన దేవుడైన యెహోవాకు మనం అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యంగా ఉంటాయి. వారి దృష్టిలో అసహ్యంగా ఉన్న బలులు మనం అర్పిస్తే వారు మనల్ని రాళ్ళు రువ్వరు కదా. మన దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి ఆయన మనకు ఆజ్ఞాపించినట్లు మనం అరణ్యంలోనికి 3 రోజులు ప్రయాణం చేయాలి. అందుకు ఫరో ఇలా అన్నాడు, మీ దేవుడైన యెహోవాకు అరణ్యంలో బలులు అర్పించడానికి నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. కానీ మీరు చాలా దూరం వెళ్ళకూడదు. ఇప్పుడు నా కోసం ప్రార్థించండి అన్నప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు, నేను నిన్ను విడిచిపెట్టిన వెంటనే నేను యెహోవాను ప్రార్థిస్తాను. రేపు తెగులు ఫరోను, అతని అధికారులను, అతని ప్రజలను విడిచిపెడతాయి. యెహోవా బలులు అర్పించడానికి ప్రజలను వెళ్ళనివ్వకుండా ఫరో మళ్ళీ మోసపూరితంగా ప్రవర్తించకుండా చూసుకోవాలి. అప్పుడు మోషే ఫరోను విడిచిపెట్టి యెహోవాను ప్రార్థించాడు. మరియు యెహోవా మోషే అడిగినట్లు చేశాడు. ఈగలు ఫరోను, అతని అధికారులను, అతని ప్రజలను విడిచిపెట్టేశాయి. ఒక్క ఈగ కూడా మిగిలిపోలేదు. కానీ ఈసారి కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు మరియు ప్రజలని వెళ్ళనివ్వలేదు. 5వ తెగులు, పశువులపై తెగులు. అప్పుడు యెహోవా మోషేతో, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో ఇట్లను, నా ప్రజలు నన్ను ఆరాధించినట్లు వారిని పోనిమ్ము అని హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నీవు వారిని పోనీయక వారిని వెనుకకు లాక్కొని పోయిన ఎడల యెహోవా హస్తము పొలములోనున్న నీ పశువుల మీదకి, అనగా మీ గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, మీ పశువులు, గొర్రెలు, మేకల మీదకి భయంకరమైన తెగులును తెస్తుంది. కానీ యెహోవా ఇశ్రాయేలు పశువులకును ఐగుప్తు పశువులకు మధ్య తేడాను కలుగజేశారు. తద్వారా ఇశ్రాయేలీలకు చెందిన ఏ జంతువును చావనీయడు. యెహోవా ఒక సమయాన్ని నిర్ణయించాడు. రేపు యెహోవా భూమిలో ఇలా చేస్తారు అని చెప్పాడు. మరుసటి రోజు యెహోవా అలానే చేశారు. ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. కానీ ఇశ్రాయేలీలకు చెందిన ఒక్క జంతువు కూడా చనిపోలేదు. ఫరో దర్యాప్తు చేసి ఇశ్రాయేలీల జంతువులలో ఒక్కటి కూడా చనిపోలేదని కనుగొన్నాడు. అయినప్పటికీ అతని హృదయం ధైర్యంగా లేదా మరియు అతని ప్రజలను వెళ్ళనివ్వలేదు. 6వ తెగులు, దిమ్మల తెగులు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు కొలిమి నుండి పిడికెడు మసి తీసుకుని ఫరో సమక్షంలో మోషే దానిని గాలిలోకి విసిరేయాలి. అది ఐగుప్తు దేశమంతటా సన్నని ధూళిగా మారిపోతుంది. మరియు భూమి అంతటా ప్రజలపై మరియు జంతువులపై చీము పట్టిన కురుపులు వస్తాయి. కాబట్టి వారు కొలిమి నుండి బూడిదను తీసుకుని ఫరో ముందు నిలబడ్డారు. మోషే దానిని గాలిలోకి విసిరేశాడు మరియు ప్రజలపై, ఆయన వాళ్ళ జంతువులపై చీము పట్టిన కురుపులు వచ్చాయి. మాంత్రికులు తమపై మరియు ఐగుప్తులందరిపై ఉన్న కురుపుల కారణంగా మోషే ముందు నిలబడలేకపోయారు. కానీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఆయన మోషేతో చెప్పినట్లుగా అతను మోషే అహరోనుల మాట విననేలేదు. 7వ తెగులు, వడగండ్ల తెగులు. అప్పుడు యెహోవా మోషేతో, నీవు తెల్లవారుజామున లేచి ఫరోను ఎదుర్కొని అతనితో ఇలా చెప్పు, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నా ప్రజలు నన్ను ఆరాధించడానికి వారిని వెళ్ళనివ్వు. లేకపోతే ఈసారి నేను నా తెగుళ్ల బలాన్ని నీ మీదకి, నీ అధికారుల మీదకి, నీ ప్రజల మీదకి పంపుతాను. భూమి అంతటా నా లాంటి వారు ఎవరూ లేరని నీకు తెలుస్తుంది. ఇప్పటికీ నేను నా చేయి చాపి నిన్ను, నీ ప్రజలను భూమి మీద నుండి తుడిచిపెట్టే తెగులుతో కొట్టగలిగేవాడిని. కానీ నా శక్తికి నీకు చూపించడానికి, నా పేరు భూమి అంతటా ప్రకటించబడడానికి నేను నిన్ను పైకి లేపాను. నువ్వు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా నిలబడి వారిని వెళ్ళనివ్వవు. కాబట్టి రేపు ఈ సమయంలో ఐగుప్తు స్థాపించబడిన రోజు నుండి ఇప్పటి వరకు దాని మీద పడని అత్యంత భయంకరమైన వడగండ్ల వాలను నేను పంపుతాను. నీ పశువులను, పొలంలో నీకున్న సమస్తమును ఆశ్రయ స్థలమునకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించుము. ఏలయనగా పొలంలో తేబడిన ప్రతి మనుష్యుని మీదను జంతువుల మీదను వడగండ్లు పడి చనిపోతారు. యెహోవా వాక్కుకు భయపడిన ఫరో అధికారులు తమ దాసులను, పశువులను లోపలికి తీసుకుని రావడానికి తొందరపడ్డారు. కానీ యెహోవా వాక్కును నిర్లక్ష్యం చేసిన వారు తమ దాసులను, పశువులను పొలంలోనే వదిలేశారు.
అప్పుడు యెహోవా మోషేతో, ఐగుప్తు అంతటా అంటే ప్రజలపై, జంతువులపై, ఐగుప్తు పొలాల్లో పెరిగే ప్రతి దానిపై వడగండ్లు పడేలా నీ చేయి ఆకాశం వైపు చాపు అని అన్నారు. మోషే తన కర్రను ఆకాశం వైపుకు చాచినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను పంపించారు. మెరుపులు నేలపైకి పడ్డాయి. కాబట్టి యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించాడు. వడగండ్లు పడ్డాయి. మెరుపులు వెనువెంటనే పడ్డాయి. ఐగుప్తు దేశంలో ఒక్క దేశంగా మారినప్పటి నుండి అది అంతటిలో అత్యంత భయంకరమైన తుఫాను. ఐగుప్తు అంతటా వడగండ్లు పొలాల్లో ఉన్న ప్రతిదాన్ని, ప్రజలను మరియు జంతువులను ఒకేసారి నాశనం చేశాయి. అది పొలాల్లో పెరిగే ప్రతిదాన్ని నాశనం చేసింది మరియు ప్రతి చెట్టును కూడా నాశనం చేసింది. ఇశ్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, ఈసారి నేను పాపం చేశాను అని వారితో అన్నాడు. యెహోవా సరైనవాడు. నేను నా ప్రజలను తప్పు చేశాము. యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే మాకు తగినంత ఉరుములు, వడగండ్లు వచ్చాయి. నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. మీరిక ఇక్కడ ఉండనవసరం లేదు. అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు, నేను పట్టణం నుండి బయటకు వెళ్ళినప్పుడు నేను నా చేతులను యెహోవాకు ప్రార్థిస్తాను. ఉరుములు ఆగిపోతాయి మరియు వడగండ్లు కూడా కురవవు. తద్వారా భూమి యెహోవాదని మీరు తెలుసుకుంటారు. కానీ మీరు మరియు మీ అధికారులు ఇంకా యెహోవా దేవునికి భయపడరని నాకు తెలుసు. అప్పుడు మోషే ఫరోను వదిలి నగరం నుండి బయటికి వెళ్ళాడు. అతను యెహోవా వైపు తన చేతులు చాచి ప్రార్థించగానే ఉరుములు, వడగండ్లు ఆగిపోయాయి మరియు వర్షం ఇక భూమి మీద కురవలేదు. వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోయాయని ఫరో చూసినప్పుడు అతడు మళ్లీ పాపం చేశాడు. అతను మరియు అతని అధికారులు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లుగా ఫరో హృదయం కఠినంగా మారిపోయింది. అతను ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. 8వ తెగులు, మిడతల తెగులు. అప్పుడు యెహోవా మోషేతో, ఫరో దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని, అతని సేవకుల హృదయాలను కఠినం చేస్తాను. ఈ నా సూచనలు మీరు మీ పిల్లలకు, మనవళ్లకు తెలియజేయాలి. నేను ఐగుప్తీయులతో ఎలా కఠినంగా ప్రవర్తించానో, వారి మధ్య నా సూచనలను ఎలా చేశానో మీకు తెలియజేయాలి. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. కాబట్టి మోషే, అహరోను ఫరో దగ్గరికి వెళ్ళి, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, ఎంతకాలం నా ముందు నిన్ను నువ్వు తగ్గించుకొననక్కర్లేదు. నా ప్రజలు నన్ను పూజించడానికి వెళ్ళనివ్వండి. నువ్వు వారిని వెళ్ళనివ్వకపోతే రేపు నీ దేశంలోనికి మిడతలను తెస్తాను. అవి భూమిని చూడకుండా కప్పేస్తాయి. వడగళ్ల వాన తర్వాత నువ్వు మిగిల్చిన కొద్ది మొత్తాన్ని, నీ పొలాల్లో పెరిగే ప్రతి చెట్టును కూడా అవి తినేస్తాయి. అవి నీ ఇళ్లను, నీ అధికారులందరి ఇళ్లను, ఐగుప్తీయులందరి ఇళ్లను నింపుతాయి. మీ తల్లిదండ్రులు లేదా మీ పూర్వీకులు ఈ దేశంలో స్థిరపడిన రోజు నుండి ఇప్పటి వరకు చూడనిది ఇది. అప్పుడు మోషే తిరిగి ఫరోను విడిచిపెట్టాడు. ఫరో అధికారులు అతనితో, ఈ మనిషి ఎంతకాలం మనకు ఉరిగా ఉంటాడు? తమ దేవుడైన యెహోవాను ఆరాధించడానికి ప్రజలను వెళ్ళనివ్వండి. ఐగుప్తు నాశనమైందని మీరు ఇంకా గ్రహించలేదా అని అన్నారు. అప్పుడు మోషే అహరోనులను ఫరో వద్దకు తిరిగి తీసుకుని వచ్చారు. వెళ్ళి మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి అని అతను అన్నాడు. ఎవరు వెళ్తారో చెప్పు అని ఫరో అడగగానే మోషే, మేము మా చిన్నపిల్లలతో, పెద్దలతో, మా కుమారులతో, మా కుమార్తెలతో, మా మందలతో, పశువులతో వెళ్తాము. ఎందుకంటే మేము యెహోవాకు పండగ జరుపుకుంటాము. అప్పుడు ఫరో, నేను మిమ్మల్ని మీ స్త్రీలతో, మీ పిల్లలతో కలిసి వెళ్ళనిస్తే యెహోవా మీతో ఉంటాడా? కాదు, మీరు చెడువైపు ఆ మొగ్గు చూపుతున్నారు. కనుక పురుషులు మాత్రమే వెళ్ళి యెహోవాను ఆరాధించాలి. ఎందుకంటే మీరు అదే అడుగుతున్నారు. అప్పుడు మోషే అహరోనులను ఫరో సన్నిధిని నుండి వెళ్ళగొట్టారు. మరియు యెహోవా మోషేతో, మిడతలు భూమిపైకి వచ్చి పొలాలలో పెరిగే ప్రతిదాన్ని, వడగండ్లు వానకు మిగిలిపోయిన ప్రతిదాన్ని తినేసేలా నీ చెయ్యి ఐగుప్తు వైపు చాపు అని అన్నాడు. కాబట్టి మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలంతా, ఆ రాత్రంతా తూర్పు గాలి వీచేలా చేసి ఉదయానికల్లా ఐగుప్తు దేశమంతటా ఆ మిడతలు ఆక్రమించుకునేలా చేశారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ విస్తారంగా ఆ మిడతలు కనపడ్డాయి. ఇంతకు ముందు ఎన్నడూ ఇంత మిడతల తెగులు రాలేదు. మళ్ళీ ఎప్పటికీ ఉండదు. నల్లగా మారే వరకు అవి నేలంతా కప్పేశాయి. వడగండ్ల వాన తరువాత మిగిలిపోయినవన్నీ, పొలాల్లో పెరిగినవన్నీ, చెట్లపై ఉన్న పండ్లన్నీ అవి తినేశాయి. ఐగుప్తు దేశమంతటా చెట్టు మీద గాని, మొక్కల మీద గాని పచ్చదనం ఏమీ మిగలలేదు. ఫరో తర్వాత మోషేను, అహరోనును పిలిపించి, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మీ పట్ల నా పాపాన్ని మళ్లీ క్షమించి ఈ ప్రాణాంతకమైన తెగులను మా నుండి తీసివేయమని మీ దేవుడైన యెహోవాను ప్రార్థించండి అని చెప్పాడు. అప్పుడు మోషే ఫరోను విడిచి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు. యెహోవా గాలి చాలా బలమైన పశ్చిమ గాలినిగా మార్చి అది మిడతలు పట్టుకుని ఎర్ర సముద్రంలోనికి తీసుకువెళ్లేలా చేశారు.
ఐగుప్తులో ఎక్కడ ఒక్క మిడత కూడా మిగలలేదు. కానీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినతరం చేసి ఉండడం వల్ల అతను మళ్ళీ ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు. 9వ తెగులు, చీకటి తెగులు. అప్పుడు యెహోవా మోషేతో, ఐగుప్తు మీద చీకటి వ్యాపించేలా నీ చేయి ఆకాశం వైపు చాపు, అది తాకంత చీకటి అని అన్నాడు. మోషే తన చేయి ఆకాశం వైపు చాచగానే 3 రోజులు ఐగుప్తు అంతా పూర్తి చీకటి కమ్ముకుంది. ఎవరు మరెవరిని చూడలేకపోయారు. 3 రోజులు కదలలేకపోయారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులందరూ తాము నివసించిన ప్రదేశాలలో వెలుగు కలిగి ఉన్నారు. అప్పుడు ఫరో మోషేను పిలిపించి, వెళ్ళి యెహోవాను ఆరాధించండి. మీ స్త్రీలు పిల్లలు కూడా మీతో వెళ్ళవచ్చు. మీ మందలు పశువులు మాత్రమే మీ వెనుక వదిలివేయండి అని అన్నాడు. కాని మోషే, మా దేవుడైన యెహోవాకు బలులు, దహన బలులు అర్పించడానికి మీరు మాకు అనుమతి ఇవ్వాలి. మా పశువులు కూడా మాతో వెళ్ళాలి. ఒక్క డెక్క కూడా వదిలిపెట్టకూడదు. మన దేవుడైన యెహోవాను ఆరాధించడానికి వాటిలో కొన్నిటిని ఉపయోగించాలి. మరియు మేము అక్కడికి చేరుకునే వరకు యెహోవాను ఆరాధించడానికి మేము ఏమి ఉపయోగించాలో మాకు తెలియదు. కానీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినతరం చేశాడు మరియు అతను వాటిని వెళ్ళనివ్వలేదు. అప్పుడు ఫరో మోషేతో, నా దృష్టి నుండి బయటపడండి, మళ్ళీ నా ముందు కనిపించకుండా చూసుకోండి. నువ్వు నా ముఖాన్ని చూసే రోజు నువ్వు చనిపోతావు అని అన్నాడు. నువ్వు చెప్పినట్లే నేను మళ్ళీ నీ ముందుకు ఎప్పటికీ కనిపించను అని మోషే జవాబిచ్చాడు. 10వ తెగులు, మొదటి సంతానంపై తెగులు. యెహోవా మోషేతో ఇలా అన్నారు, నేను ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులు రప్పిస్తాను. ఆ తరువాత ఆయన మిమ్మును ఇక్కడి నుండి వెళ్ళనిస్తాడు. మరియు ఆయన అలా చేసినప్పుడు మిమ్మును పూర్తిగా వెళ్ళగొడతాడు. పురుషులను, స్త్రీలను, తన పొరుగు వారిని, వెండి బంగారు వస్తువులను వాళ్ళ యజమానులను అడిగి వాళ్ళు తెచ్చుకోవాలని ప్రజలతో చెప్పు అని మోషేకు చెప్పారు. అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, యెహోవా ఇలా చెబుతున్నారు, అర్ధరాత్రిలో దేవుడు ఐగుప్తు దేశమంతటా వెళ్తారు. ఐగుప్తులో ప్రతి తొలి సంతానము చనిపోతుంది. సింహాసనంపై కూర్చున్న ఫరో మొదటి సంతానం నుండి ఆమె తిరుగల దగ్గర ఉన్న దాసి మొదటి సంతానం వరకు పశువుల మొదటి సంతానం కూడా చనిపోతుంది. ఐగుప్తు అంతటా బిగ్గరగా ఏడుపు వినబడుతుంది. ఇది ఇంతకు ముందు లేనంతగా, ఇక ఎప్పుడూ లేనంతగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలీలలో ఏ వ్యక్తికిని జంతువును చూసి కుక్క మొరగదు. అప్పుడు యెహోవా ఐగుప్తుకు ఇశ్రాయేలీయులకు మధ్య తేడాను చూపుతున్నానని మీరు తెలుసుకుంటారు. యెహోవా ఐగుప్తులో మోషే అహరోనులతో ఇలా అన్నాడు, ఈ నెల మీకు మొదటి నెల, మీ సంవత్సరంలో మొదటి నెల. ఈ నెల 10వ రోజున ప్రతి పురుషుడు తన కుటుంబానికి ఒక గొర్రెపిల్లను, ప్రతి ఇంటికి ఒకటి చొప్పున తీసుకోవాలి. ఇశ్రాయేలు సమాజమంతటికీ చెప్పండి, ఏదైనా కుటుంబం మొత్తం గొర్రెపిల్లను తినడానికి చాలా తక్కువగా ఉంటే అక్కడ ఉన్న వ్యక్తుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని వారు తమ సమీప పొరుగువానితో ఒక దానిని పంచుకోవాలి. ప్రతి వ్యక్తి ఏం తింటారో దానికి అనుగుణంగా అవసరమైన గొర్రెపిల్ల మొత్తాన్ని మీరు నిర్ణయించాలి. మీరు ఎంచుకునే జంతువులు ఏడాది వయస్సు గల మగవి అయి ఉండాలి. మరియు మీరు వాటిని గొర్రెల నుండి లేదా మేకల నుండి తీసుకోవచ్చు. నెలలో 14వ రోజు వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజ సభ్యులందరూ సాయంత్రం వాటిని వధించాలి. తరువాత వారు కొంత రక్తం తీసుకుని గొర్రె పిల్లలను తినే ఇళ్ల ద్వారబంధాల వైపులా మరియు పైభాగముల వైపు రాయాలి. ఆ రాత్రి వారు నిప్పు మీద కాల్చిన మాంసాన్ని చేదు కూరలతో, పులియని రొట్టెలతో తినాలి. ఆ మాంసాన్ని పచ్చిగా లేదా నీటిలో ఉడకబెట్టి తినకూడదు, కానీ దానిని నిప్పు మీద కాల్చాలి. తల, కాళ్ళు మరియు అంతర్గత అవయవాలతో దానిలో దేనిని ఉదయం వరకు ఉంచకూడదు. కొంత ఉదయం వరకు మిగిలి ఉంటే మీరు దానిని కాల్చివేసేయాలి. మీరు దానిని ఇలా తినాలి, మీ వస్త్రాన్ని మీ నడుములో వేసుకుని మీ పాదాలకు మీ చెప్పులు మరియు మీ చేతిలో మీ కర్రతో త్వరగా తినండి. ఇది యెహోవా పస్కా. ఆ రాత్రి నేను ఐగుప్తు గుండా వెళ్ళి ప్రజలలో మరియు జంతువులలో ప్రతి మొదటి సంతానాన్ని కొడతాను. మరియు నేను ఐగుప్తు దేవతలందరిపై తీర్పు తీరుస్తాను. నేనే యెహోవాను. మీరు ఉన్న ఇళ్లపై రక్తం మీకు సూచనగా ఉంటుంది. మరియు నేను రక్తాన్ని చూసినప్పుడు నేను మిమ్మల్ని దాటిపోతాను. నేను ఐగుప్తును కొట్టినప్పుడు ఎటువంటి విధ్వంసక తెగులు మిమ్మల్ని తాకదు. ఇది మీరు జ్ఞాపకంగా చూసుకోవలసిన రోజు. రాబోయే తరాలకు మీరు దీనిని యెహోవా పండుగగా జరుపుకోవాలి. ఇది శాశ్వతమైన ఆదేశం. 7 రోజులు మీరు పులియని రొట్టెలను తినాలి. మొదటి రోజున మీరు ఇళ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయండి. ఎందుకంటే మొదటి రోజు నుండి 7వ రోజు వరకు ఎవరైనా పులిసిన దాన్ని తింటే వారు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడాలి. మొదటి రోజు పవిత్ర సమావేశం, 7వ రోజు మరో సమావేశం జరుపుకోండి. ఆ రోజుల్లో అందరూ తినడానికి ఆహారం సిద్ధం చేయడం తప్ప మరే పని చేయవద్దు. మీరు చేయగలిగినదల్లా అంతే. పులియని రొట్టెల పండుగను జరుపుకోండి.
ఎందుకంటే ఈరోజు నేను మీ వర్గాలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాను. రాబోయే తరాలకు ఈ రోజును శాశ్వతమైన కట్టడగా జరుపుకోండి. 7 రోజులు మీ ఇళ్లల్లో పులిసినది కనిపించకూడదు. మరియు విదేశీయుడైనా లేదా స్వదేశీయుడైనా దానిలో పులిసినది తిని ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడాలి. పులిసినది తినకూడదు. మీరు ఎక్కడ నివసిస్తున్నా మీరు పులియని రొట్టెలే తినాలి. అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి, వెంటనే వెళ్ళి మీ కుటుంబాల కోసం జంతువులను ఎంచుకొని పస్కా గొర్రెపిల్లను వధించండి. ఒక గుత్తి తీసుకోవడం, హిస్సోపు మాంసాన్ని గిన్నెలోని రక్తాన్ని ముంచి ఆ రక్తంలో కొంత భాగాన్ని ద్వారబంధం పైన 2 వైపులా పూయండి. ఉదయం వరకు మీలో ఎవరూ మీ ఇంటి ద్వారబంధం నుండి బయటకు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి దేశం గుండా వెళ్ళినప్పుడు ద్వారబంధం పైన ఇరువైపులా రక్తాన్ని చూసి ఆ ద్వారబంధం దాటి వెళ్తారు. మరియు నాశనం చేసేవాడు మీ ఇళ్లలోనికి ప్రవేశించి మిమ్మల్ని కొట్టడానికి ఆయన అనుమతించడు. మీకు మరియు మీ సంతానానికి శాశ్వతమైన శాసనంగా ఈ సూచనలను పాటించండి. యెహోవా వాగ్దానం చేసినట్లుగా మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు ఈ ఆచారాన్ని పాటించండి. మరియు మీ పిల్లలు ఈ ఆచారాన్ని మీరు ఏమి చేస్తారు అని అడిగినప్పుడు, ఇది ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల ఇళ్లను దాటి వెళ్ళి ఐగుప్తీయులను హతమార్చినప్పుడు మా ఇల్లు కాపాడిన యెహోవాకు పస్కా బలి అని వారితో చెప్పండి. అప్పుడు ప్రజలు వంగి పూజలు చేశారు. ఇశ్రాయేలులు యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేశారు. అర్ధరాత్రి వేళ యెహోవా ఐగుప్తులోని తొలి సంతానాన్నంతటినీ, సింహాసనంపై కూర్చున్న ఫరో తొలి సంతానాన్ని, చెరసాలలో ఉన్న ఖైదీ తొలి సంతానాన్ని, పశువులన్నిటిలో తొలి సంతానాన్ని కూడా హతమార్చేశారు. ఫరో అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ రాత్రిపూట లేచారు. ఐగుప్తులో గొప్ప రోదనలు వినిపించాయి, ఎందుకంటే శవం లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు. అప్పుడు ఫరో ఐగుప్తీలోని ఇశ్రాయేలీలందరినీ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఆడవాళ్ళని, పురుషులని, వాళ్లకు కలిగిన సమస్తాన్ని వెళ్ళడానికి అంగీకరించాడు. తద్వారా వాళ్ళు అక్కడి నుంచి విముక్తి పొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.